ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే రెండో బ్లాక్‌లో ముఖ్యమైన మంత్రులందరూ కూడా ఈ పేషీలోనే ఉన్నారు. బ్యాటరీలు దగ్ధం నేపథ్యంలో ఇప్పటికే తెల్లారుజామున జరిగిన ప్రమాదంలో ప్రస్తుతం అయితే ఈ పని మీద హోంమంత్రి ఇప్పటికే వచ్చి పరిశీలించిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఐజీ స్థాయి అధికారిని ఇప్పటికే కూడా ఒక నియామక అధికారిగా కూడా నియమించారు. ఇప్పటికే హోంమంత్రి వచ్చి పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంటల్ కాల్కి కూడా ఫార్వర్డ్ చేశారు ఆవిడ. అదేవిధంగా ప్రస్తుతం రెండో బ్లాక్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా హోం మంత్రి ఉన్న ఛాంబర్లో ప్రధాన అంచనా అయితే ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు కూడా వచ్చి బ్యాటరీలు అసలు ఏది ప్రమాదం జరిగిన నిర్ధారణకి కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. సచివాలయంలో రెండో బ్లాక్ వద్ద ఇప్పటికే హోంమంత్రి ఐజీ స్థాయి అధికారిని కూడా ఆరా తీసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే ఐజీ ప్రతాప్తో పాటు ముఖేష్ కుమార్ మీనా కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది ఏంటి అనే దానిపై కూడా ఇప్పటికే డిపార్ట్మెంటల్ కాల్ కూడా ఫార్వర్డ్ చేశారు హోంమంత్రి అనిత. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా కూడా ఇది తీసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సంఘటన ఎస్పీఎఫ్ మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇటు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మంటలు వ్యాపించకుండా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అదేవిధంగా కొంతమంది మంత్రులు ఇప్పటికే సిఆర్డీఏ అన్ని శాఖల అధికారులు కూడా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి. హోంమంత్రి మాత్రం ఈ యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇతర బ్లాకులకి అదేవిధంగా 1-2 మధ్యలో ఉండటం వల్ల సీఎంఓ అధికారులు కూడా దీనిపై చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఐజీ ప్రతాప్ కూడా వచ్చి పరిశీలించిన పరిస్థితి మనం చూసినాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం సమయంలో ఎవరు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. రెండో బ్లాక్లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీలు వాళ్ళ అగ్ని ప్రమాదంతో పైన ఉన్న ఏసీలు కొంచెం దెబ్బతిన్నాయి అని చెప్పి కూడా హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. విషయం తెలుసుకున్న వెంటనే సచివాలయ సిబ్బంది వెంటనే ఫైర్ సేఫ్టీ అదేవిధంగా ఎస్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి మంటల్ని అదుపు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా పరిశీలించిన పరిస్థితి. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ప్రధానంగా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోంమంత్రి పేషీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. హోంమంత్రి ఇప్పటికే డిపార్ట్మెంటల్ కాల్ కూడా ఫార్వర్డ్ చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి.